వంట నూనె తాగేస్తున్నాం. దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు. వాయమ్మ, 2001తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. ఐసీఎంఆర్ సిఫార్సు పరిమితి 12 కిలోలే. అధిక వాడకంతో ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, అనారోగ్య సమస్యలు, నూనె దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న పరిస్థితి అంటూ ఇక్కడ ఇక నూనెల గోలిచ్చుడైతే బ్రహ్మాండంగా గోలిస్తారు యాడైనా. ప్రతి ఇంట్లో నడుస్తుంది ఇది. కానీ ఈ నూనె గురించి ఒక్కసారి ఎవరన్నా ఆలోచన చేసినరా? మనకు 130-150 రూపాయలకే లీటర్ వస్తుంది. అది ఏదైనా కావచ్చు. అది పల్లి నూనె కూడా అంతే ఉంది. ఓ 20 రూపాయలు అటు ఇటు చొప్పున. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా, పాములైన ఆయిల్ కొంచెం ఒక 20 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ పల్లీలేమో కిలో 170 రూపాయల పైన ఉంటుంది. ఈ లెక్కన మనం దాన్ని 1 లీటర్ పల్లి నూనె రావాలంటే 2.5-3 కిలోలు కావాలి. ఏంటి పల్లి ఇత్తనాలు 2 కిలోల పైన కావాలి. అంటే 300 నుంచి 400 రూపాయలు పడితే తప్ప 1 లీటర్ ఆయిల్ రాదు మనకు. కానీ ఆ కంపెనీలు మనకి బ్రహ్మాండంగా 150 రూపాయలకు పల్లి నూనె ప్యాకెట్ ఇచ్చేస్తుంది. మనం అసలు నూనె తాగుతున్నామా, క్యాన్సర్లు తాగుతున్నామా నాకు అర్థమవుతలేదు. నూనె కాదు, అది విషం. పక్కాగా చెప్తా ఉన్నా, విషం అంటే విషం. ఎన్ని కంపెనీల మీద రైడ్లు జరిగినాయి, ఎన్ని కంపెనీలు ఈ ఫేక్ ప్రోడక్ట్లు తయారు చేస్తూ ఉన్నాయి, ఎన్ని కంపెనీల జంతు కలేబరాల. ఇక అసలు చెప్పాలంటే దరిద్రం. అది వింటే మీరు మీ ముందు చూస్తే మీరే డౌట్ పడతారు. ఇలా పొద్దుగాల టిఫిన్ చేసుకునేమో పూరి తింటే కూడా అరగదు ఆయనతో. ఇది చెప్తే నేను అంత దరిద్రమైనటువంటి ఆ ప్రొడక్ట్స్ మనుషుల ఆరోగ్యాన్ని మాత్రం సర్వనాశనం చేసేస్తూ ఉన్నాయి. మనకి ఇలా వస్తున్న రోగాలకు మూల కారణం, ప్రధాన కారణం మంచి నూనె, ఇంకోటి ఏం లేదు. ఇక మిగతాయి కూడా అన్నీ అంతే. మిగతాయి కొంత ఎక్కువ తక్కువ అట్లా ఇట్లా. కానీ మనం ప్రతిరోజు ప్రతి వంటల, ప్రతిసారి ప్రతి బువ్వల, ప్రతి ముద్దల తింటున్నది ఈ దరిద్రపు నూనె, ఈ దరిద్రపు కొట్టు నూనె. అందుకే ఈ మధ్య కొంత గానుగ నూనె అని, లేకపోతే అన్ని పాతకాలమే మళ్ళీ వస్తున్నాయి. అదే కరెక్టు. ఇప్పుడు 30 ఏళ్ళలోనికి 40 ఏళ్ళలోనికి బీపీ షుగర్ ఉంటుందా? అప్పుడు ఉండేనా 70 ఏళ్ళలోకి వస్తుండే. 60 ఏళ్ళ తర్వాతనే షుగర్ వచ్చిందట. అంటే ఏందో అనుకుంటుంటే మనకు ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే, షుగరా, టాబ్లెట్ తీసుకోవా, షుగరా, ఇన్సులిన్ వేసుకోవా, సింపుల్. అంత సింపుల్గా వచ్చేసింది. అంటే మనుషుల పానంకు విలువ లేకుండా పోయింది. 30-40 ఏళ్ళలో ఆరోగ్యాలు ఖరాబ్ ఎందుకు అవుతున్నాయంటే మనం తినే అడ్డమైన నూనె. మీరు బయట పోయి ఎక్కడన్నా బిర్యానీ తినండి, ఒక మంచి రెస్టారెంట్ అయితే కొంత మెయింటైన్ చేస్తాడేమో, హైజీన్ ఉంటుందేమో. కానీ కొంచెం ఎకతక్కువ ఉన్న రెస్టారెంట్ అంటే అటు ఇటు ఉన్న దాంట్లో పోయి ఒకసారి ఆ బిర్యానీకి ఇట్లా పిండూరికి అంతే. వాడు పెట్టిన బిర్యానీకి ఇట్లా విండూరి, లేదా ఫ్రైడ్ రైస్లు ఈ చైనీస్ ఉంటుంది కదా, ఇట్లా విండి చూడు ఎట్లా కాడుతుంది చూడు. ఇక టిఫిన్లు, బోండాలకు, వడలకు అయితే నూనెలో తానమాడుతున్నాయి అవి ఇట్లా. ఇది ఇప్పుడు స్నానం ఆడితేనే అవుతాయి. కానీ నేను అంటా ఉన్నా, అంటుకుంటుంది దానికంతా. ఆ జిడ్డు, ఆ పనికిరాని చెత్త నూనెలతోని మన ఆరోగ్యాలను సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం. అందుకే పరిమితట తక్కువ వాడమని చెప్తా ఉన్నారు. ఇక అధిక వాడకంతో మనకు ఇక ఊబకాయం వస్తూ ఉంది. గుండె రోగాలు ఇక ఎందుకు రావు, ఆరోగ్యాలు ఎందుకు ఖరాబుగా అంటే జ్వరం ఎందుకు రాదు? ఆ డోలో 650 ఎందుకు బతకడిగా? జ్వరం వచ్చినప్పుడల్లా డేసోడు ఇట్లా టాబ్లెట్ లెక్క. మన జెమ్స్ కదా మింగినట్టు, కలర్ జెమ్స్ మింగినట్టు. ఇక్కడ చూడుర్రి, ఈ ఐసీఎంఆర్ చెప్తా ఉంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చెప్తా ఉందంటే 12 కిలోలే మనం వాడాల్సింది. కానీ మనము 24 కిలోలు ఏటా, సంవత్సరానికి మనిషి 24 కిలోలు ఖాళీ నూనె తాగుతుండే. ఒక్క మనిషి 24 కిలోల నూనె మింగుతా ఉన్నాడు.